6 బిడ్డల్ని తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే చిన్న చిన్న పసికందుల్ని సంహారం చేసేసాడు కంసుడు. ఆ సందర్భంలో 7వ గర్భంలో ఒక మహానుభావుడు జన్మించారు. ఇక్కడే చాలా రహస్యం ఉంది భాగవతంలో. 7వ గర్భంలో జన్మించిన వాడు ఎవరండి? బలరాముడు కదా. బలరాముడు ఎక్కడ జన్మించాడు? దేవకీదేవి కడుపులో జన్మించాడా, లేకపోతే రోహిణీ గర్భంలో జన్మించాడా? ఇంతకీ రోహిణి అంటే ఎవరు, దేవకీదేవి అంటే ఎవరు? వసుదేవుడికి 8 మంది భార్యలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది భార్యలు ఉన్నారు. అందులో దేవకీదేవి కడుపులో కొంతకాలం బలరాముడు ఉన్నాడు. ఈయన సాక్షాత్తు ఆదిశేషువు. దేవకీదేవి గర్భంలో బలరాముడు ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు యోగమాయను పిలిచి ఆదేశించి, ఓ యోగమాయ, నువ్వు నీ శక్తితో ఏం చేస్తావంటే ఈ దేవకి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని స్వయంగా నువ్వు రోహిణీ గర్భంలో ఉండేలా చెయ్యి. ఆమె చక్కగా నందగోకులంలో రహస్యంగా జీవిస్తోంది. ఈ గర్భం వెళ్ళి రోహిణీ గర్భంలో ప్రవేశించేలా చెయ్యి అన్నారు. అంటే ఒకే శిశువు ఇద్దరికి బిడ్డగా మారాడు. అదే ఆశ్చర్యం బలరాముల్లో. అటు దేవకీదేవికి కొడుకే, రోహిణికి కొడుకే. ఈ విధంగా దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని రోహిణి గర్భంలో ప్రవేశింపజేసిన తర్వాత యశోదా గర్భంలో అమ్మవారు ప్రవేశించారు. ఇలా ప్రవేశించగా లోకమంతా అనుకున్నదట, అయ్యో దేవకీదేవికి గర్భస్రావం అయిపోయింది. అంటే లోకం దృష్టిలో 7వ గర్భం అనేది నిలబడలేదు. ఇలా ఉండగా కొంతకాలానికి మళ్ళీ 8వ గర్భం అనేది చిగురించింది అన్నారు. చిగురించిన తర్వాత అప్పుడు వసుదేవుడి యొక్క హృదయంలోకి ప్రవేశించి దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు కాబట్టి ఆమె చూడశక్యం కానటువంటి తేజస్సుతో ఒప్పారుతోంది అన్నారు. శ్రీకృష్ణుడు స్వయంగా దేవకీదేవి గర్భంలో ఉంటే ఆ చెరసాల ఎలా ఉంటుందండి? వెలుగులీనుతోంది. ఆ సమయంలో కంసుడు చూశాడట. చూసి ఖచ్చితంగా ఈమె గర్భంలో ఉన్నవాడి వల్లే నాకు మరణం వస్తుంది అనుకున్నాడు. అనుకుని దేవకీదేవిని చంపేయాలని మళ్ళీ వెళ్ళాట. వెళ్ళి కూడా ఈ లోకంలో చెడుని వ్యాపింపజేసుకుని అపకీర్తి తెచ్చుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా సత్కీర్తిని స్వర్గాన్ని పొందలేడు. కనుక స్త్రీని చంపానన్నటువంటి అపకీర్తి నాకెందుకు, ఒక్క బిడ్డను చంపేస్తే మిగిలిందంతా మంచిదే కదా జరుగుతుంది అనుకుని దేవకీదేవిని విడిచిపెట్టాట. ఆశ్చర్యం ఏంటి అంటే అంతటి దుర్మార్గుడికి అలాంటి బుద్ధి రావడం ఏంటి? అదే కృష్ణమాయ అంటే. కృష్ణమాయ అనే పదం నేను ఊరికే వాళ్ళే తెలుసా అండి? మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కూడా మీకు అర్థమవుతుంది. తెలిసినటువంటి కథలే, కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. కర్ణుడు తన కవచకుండలాలని ఇంద్రుడికి దానం చేసి ప్రతిగా ఒక శక్తిని అడుగుతాడు. యుద్ధంలో ఎవరినైనా కొట్టగలిగే శక్తిని ఇమ్మని అడుగుతాడు. ఎందుకు? అర్జునుడిని కొట్టడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక ఆయుధాన్ని ఇచ్చి, శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి, ఇది ఏకవీరగ్ని నాయన అన్నాడు. నువ్వు ఎవ్వడి మీద ప్రయోగించినా వాడు చావడం అనేది నిశ్చయం. దీని నుంచి ఎవడూ తప్పించుకోలేడు. అలాంటిది ఏకవీరగ్ని. కానీ ఇది నీకు ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేశాడు ముందే. చెప్పి ఆ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, కర్ణుడికి ఇచ్చాడు. ఇస్తే కర్ణుడు ఎదురుపడ్డప్పుడల్లా కర్ణుడికి ఈ శక్తి అనే ఆయుధం గుర్తు రాకుండా చేశాడు కృష్ణ పరమాత్మ. అదే ఆశ్చర్యం. ఎంత పర్యంతం అంటే ఘటోత్కచుడి మీద కర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించేంత వరకు కర్ణుడికి ఆ విషయం గుర్తు రాలేదు. అడిగాడు దుర్యోధనుడు, ఏమయ్యా ఇన్ని రోజులు మీరు ఎదురుపడుతూ ఉన్నారు కదా, అప్పుడే వేసేసి చంపేయచ్చు కదా అన్నాడు. అంటే అదేం ఆశ్చర్యం అన్నయ్యా, నాకు గుర్తు రావట్లేదు అన్నాడు. అదే కృష్ణమాయ అంటే. ఘటోత్కచుడి దగ్గర దుర్యోధనుడు అడిగాడు, వేసేయి, లేకపోతే ఈరోజే మన కౌరవ సైన్యం అంతా చచ్చిపోతుందయ్యా, రాక్షసులు రాత్రిపూట బలవత్తరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటారన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, లేదయ్యా ఇది అర్జునుడి కోసం దాచిపెట్టానన్నాడు. అర్జునుడి సంగతి తర్వాత చూసుకోవచ్చయ్యా, ముందు నువ్వు నేను బతికుండాలన్నాడు. ఆ మాట అనగానే అప్పుడు కర్ణుడు శక్తి ప్రయోగం చేయడం, ఘటోత్కచుడు చచ్చిపోవడం జరిగాయి. ఘటోత్కచుడు చచ్చిపోతే శ్రీకృష్ణుడు నృత్యం చేశాడు. అర్జునుడు చూశాడు, అదేంటయ్యా నా కొడుకైన అభిమన్యుడు చచ్చిపోతే నువ్వేమో బాధపడ్డావు, భీముడి కొడుకైన ఘటోత్కచుడు చచ్చిపోతే నాట్యం చేస్తావేంటి, ఎవడైనా చూస్తే నా పరువు ఏమవుతుంది అన్నట్ట. అంటే నీకేం తెలుసురా వీడి గురించి, వీడు రావణాసురుడితో సమానమైన వాడు, వీడు బతికుంటే వీడిని చంపడానికి నేను ఇంకో అవతారం ఎత్తవలసి వచ్చేది, అలాంటి వాడు వీడు, మీకు యుద్ధంలో పనికొస్తాడని ఇంతకాలం వీడిని అలా దాచిపెట్టుంచానని చెప్పాడు కృష్ణుడు. కృష్ణమాయ అనేది అలా ఉంటుంది. అందుకే కంసుడంతటి వాడు కూడా దేవకీదేవి చెంతకు వచ్చినప్పటికీ ఆమెను చంపకుండా వెనుదిరిగాడు.